సంకల్పించింది ఏంటంటే చేనేత పరిశ్రమ వాళ్ళు తయారు చేసినటువంటి పని కల్పించి వాళ్ళు తయారు చేసినటువంటి బట్టను ఆప్కో కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి పని కల్పించేటటువంటి పరిస్థితి కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆప్కో. ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనపడతల్లా. దానికి కారణం మరి వివరణ మంత్రి గారే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు అసలు ఏం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. దయచేసి ఆ విషయాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చేనేత పరిశ్రమలు సార్ మంగళగిరిలో చేనేత కార్మికులు ఒక చేనేత గర్జన అని చెప్పి 22వ తారీఖు నాడు ఏర్పాటు చేసుకున్నారు. అంటే కార్మికులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా. మరి దీనివల్ల ఎంత బాధ కలిగితే రాష్ట్రం మొత్తం చేనేత పరిశ్రమలో పని కల్పించేటటువంటి పరిస్థితి లేదు, అట్లానే కార్మికులకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు. పని కల్పించాలి, తర్వాత వాళ్ళ యొక్క జీవన వృత్తిలో మార్పు రావాల్సినటువంటి అవసరం. దానికోసమే ఏ పని జరగట్లేదు కాబట్టి ఒక గర్జన ఏర్పాటు చేసుకొని కార్మికులంతా కూడా 22వ తారీఖు నాడు చేనేత సభని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. అది కూడా మంత్రి గారు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, చేనేతకు ఎందుకంటే ప్రభుత్వ సహకారం లేనిదే కార్మికులకు ఏనాడు కూడా ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు పని కల్పించాలి, తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్మకం జరగాలి, తద్వారా వాళ్ళు జీవించేటటువంటి పరిస్థితిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేది మనం ఈనాటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా అదే పరిస్థితులు ప్రభుత్వాలన్నీ కూడా చేస్తున్నాయి. కనుక మనం ఆప్కో ఎప్పుడూ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి బట్టని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కావాల్సినటువంటి ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకొని ఆ తయారు చేసినటువంటి బట్టకు వెంటనే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. 2000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ సొసైటీలు ఏ పరిస్థితుల్లోనైనా వడ్డీలు బ్యాంకుకు కట్టాలి, ఆప్కో వడ్డీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. మొన్న రిలీజ్ చేసినటువంటి డబ్బులు వడ్డీలకు కూడా సరిపోయినటువంటి పరిస్థితి కూడా లేదు సొసైటీలు. కనుక ఈ బాధలన్నింటినీ కూడా అర్థం చేసుకొని చేనేత కార్మికుల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. మంత్రి గారు, సార్ చెప్పిందంతా కూడా చాలా రియల్గా ఉంది. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో నేను తాడిపత్రి, ధర్మవరం ఆ ఏరియా అంతా చూశాను. వాళ్ళందరూ వచ్చి నన్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు సేమ్ సమస్య చెప్పారు. కార్మికులేమో తయారు చేసుకుంటే సొసైటీలు కొనట్లా, అలాగే పౌరు ఇదంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలు కొనకపోవటం వల్ల తయారు చేసే వాళ్ళందరూ ఆగిపోయి కొంతమంది పెత్తందారుల దగ్గరికి వెళ్ళి కూలి పని చేసుకుంటా ఉన్నారు. దాంతో కూలి పని చేసుకునేటటువంటి కూలీ కంటే కూడా చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. నిజంగా వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. దయచేసి సార్ చెప్పిన దాంట్లో ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. పోగును వస్త్రంగా మార్చి మనుషుల ఆత్మగౌరవాన్ని కాపాడే మహనీయులు మన నేతన్నల అధ్యక్ష. మీరు పెద్దలు చెప్పినట్లుగా మేము ఇవన్నీ పరిశీలించాము అధ్యక్ష. ముఖ్యంగా ఆప్కో పరిశ్రమ ఈరోజు ఇంత నష్టాల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం ఏంటంటే అధ్యక్ష, సొసైటీకి వెళ్తే ధర్మవరంలో ఒక సొసైటీకి వెళ్తే 2 పంచీలు కూడా లేవు అక్కడ. నేను తెలియజేస్తాను అధ్యక్ష. రెండు పంచీలు లేవు గవర్నమెంట్ సొసైటీలో. ఈ చేనేతలు అండగా ఉండాలని మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే గౌరవించారో మనందరికీ తెలుసు. 14-19లో చేనేతలకు స్వర్ణ యుగంగా మారింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్ల ఈరోజు నేతన్నలు పడుతున్న కష్టాలన్న విషయం కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే సెంట్రల్ నుంచి ఆప్కో కోసము 120 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మళ్లించేశారు అధ్యక్ష. ఎందుకు వాడారో తెలియటం లేదు అధ్యక్ష. 120 కోట్లు వాడటం వల్ల ఈరోజు చేనేతలు పడుతున్న కష్టాలకు ముఖ్య కారకం గత ప్రభుత్వం అన్న విషయాన్ని తెలియజేస్తూ, మరి పెద్దలు అడిగినట్లుగానే సొసైటీల ద్వారా మేము ఏం కొనుగోలు చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రతి ప్రశ్నకి జవాబు చెప్తాం అధ్యక్ష. మరి ఆ 120 కోట్ల కోసం కూడా అధికారులు మరి దాని గురించి ఎక్కడ పోయినా ఏమని ఒక్కొక్కటిగా బయట తీస్తున్నారు, చట్టం తన పని తాను చేస్తుందనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఉచిత విద్యుత్ వల్ల మరి మా నేతన్నలకు 200 యూనిట్లు
అంటే ఒక్క మనిషికి సగటు మనిషికి 720 రూపాయలు ప్రతి నెలకు ఆదా అవుతుందనే విషయం కూడా తెలియజేస్తూ, అంతేవిధంగా పవర్ లూమ్కి 500 యూనిట్లు అంటే ఒక్క మనిషికి ఒక నేతన్నకు 1821 రూపాయలు సంవత్సరానికి ఆదా అవుతుంది. పెద్దలు అడిగినట్లుగా అందరికీ ఏదైతే ఓన్లీ మగ్గం నేసేవారికి కాకుండా తన పని మగ్గం నేసే నేతన్నలు నేసే పని అందరికీ ఇది వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి జిఎస్టీ అంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ గతంలో 14-19 థ్రిఫ్ట్ ఫండ్ మనం అమలు పరిచాం. మరీ అధికారంలోకి వచ్చిన థ్రిఫ్ట్ ఫండ్ కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి అంతేకాకుండా మరి సొసైటీల ద్వారా కొనుగోలు చేయటం లేదు అనే విషయాన్ని పెద్దలు మాట్లాడారు. ఖచ్చితంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ అవసరం ఉందో ఖచ్చితంగా చేనేత సొసైటీల ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. ఏది అవసరమైతే అది దాన్ని ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నామన్న విషయం కూడా తెలుసు. అదేవిధంగా గతంలో పెట్టిపోయిన పెండింగులు అంటే గతంలో చాలా పెండింగులు సొసైటీ పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కటిగా మరి సొసైటీ పేమెంట్లు కూడా చేస్తున్నాం. ప్రతి షాప్లో కూడా మరి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మొగ్గు పడిపోయిన స్టాకును కూడా తీసేసి కొత్త స్టాకును కూడా మరి పర్చేజ్ చేస్తున్నాం. సేల్స్ కూడా గణనీయంగా పెరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి చేనేతలు అమ్మకాలు పెరగటానికి కూడా మరి ప్రైవేట్ సంస్థల వారు కూడా టాటా, తనేరా, బిర్లా ఒప్పందాలు కూడా చేయించుకొని వారితో కూడా ఎగుమతులు అంటే బయింగ్ వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు కూడా కొనుగోలు కూడా చేయిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి స్కిల్ డెవలప్మెంట్ 5 జిల్లాల్లో గుంటూరు, బాపట్ల, ఈస్ట్ గోదావరి, తిరుపతి, సత్యసాయి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అంతేకాకుండా చేనేతలకు మరి అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతోనే మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24-29 టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ కూడా రూపొందించారు. 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రావడం, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్ కింద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 14-19లో 50 సంవత్సరాలకే చేనేతలకు పెన్షన్ ఇవ్వాలనే స్కీమ్ను మొదలుపెట్టారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ కూడా మేము అందజేస్తున్నాం. సుమారుగా 495 కోట్ల రూపాయలు కూడా వారికి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాల్ని ప్రతి నెల ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేసి గణనీయంగా సేల్స్ పెంచాయనే ఆ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈ కామర్స్ ద్వారా కూడా ఆన్లైన్ బిజినెస్ ద్వారా కూడా బాగా సేల్స్ పెరిగిందనే ఉద్దేశం కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పెద్దలు సూచించినట్లుగా ఇంకా ఏవైనా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి గత ప్రభుత్వం 24,000 నేతన్న భరోసా ఇచ్చి చేతులు కడుక్కుంది అధ్యక్ష. అందులో అధ్యక్ష 40,000 మంది నేతన్నలే లేరు అధ్యక్ష, వైసీపీ కార్యకర్తలు ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. డిబేట్ కాదండి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అడుగుతున్నారు. జియో అవును, రామ్ గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, ఇది విద్యుత్తుకు సంబంధించిన ప్రశ్న. ప్లీజ్ ప్రశ్నే కానీ మీరు కూర్చోండి. వారు గతంలో 14-19లో చెప్పిన బ్యాంక్ పోస్ట్ కూర్చోండి అమ్మా కూర్చో.